హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా పిండిని చల్లించుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రఫ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చాలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. చపాతీ లాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 10 to 15 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసి 1.5 కప్ నేనైతే పప్పు తీసుకుంటున్నాను. శనగపప్పుని వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత 1.5 తీసుకున్నాను కాబట్టి దానికి డబుల్ 3 కప్స్ వాటర్ వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకొని వాటర్ని సపరేట్ చేసేయాలి పప్పు నుండి. తర్వాత పప్పుని ఆరబెట్టాలి కొద్దిసేపు. అందులో సోపు వేసి ఆరబెట్టాలి. మనం పప్పు ఎంత తీసుకున్నామో అదే కొలతతో షుగర్ అయితే తీసుకోవాలి. షుగర్ తీసి పక్కన పెట్టేసుకొని పూర్ణం కోసం పప్పుని షుగర్ని మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ పిండి అయితే నానిపోయింది. ఫస్ట్ పిండిని ఒక ముద్దలా చేసి రోల్ చేయాలి రోలర్తో. తర్వాత అందులో పూర్ణం పెట్టేసి 4 సైడ్ ఫోల్డ్ చేసి మంచిగా ఒత్తేసి గీ అప్లై చేసి ప్రెస్ చేస్తూ ఒత్తాలి. కవర్ని ఫోల్డ్ చేసి రోలర్తో రోల్ చేయండి. తర్వాత పెనం మీద వేయండి. వేసి రెండు వైపులా మంచిగా కాల్చండి. కాల్చిన తర్వాత నెక్స్ట్ అన్నీ అలాగే చేయాలి. నెక్స్ట్ రెడీ. అండ్ ఎంతో సాఫ్ట్గా నేతి బొబ్బట్లు ఈజీగా సింపుల్గా చేయడం ఇలాగే. థ్యాంక్ యూ.